సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట ఘటన ఇప్పుడు అల్లు అర్జున్ నెత్తి మీద ఎక్కి కూర్చుంది. పుష్ప 2 ప్రీమియర్లలో భాగంగా సంధ్య థియేటర్ దగ్గర జరిగిన రచ్చ ఇప్పట్లో మర్చిపోలేం. రేవతి అనే మహిళ ఆ తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయింది. దీనిపై అల్లు అర్జున్ తో పాటు చిత్ర బృందం మొత్తం విచారం వ్యక్తం చేసింది. బన్నీ 25 లక్షల నష్టపరిహారం ప్రకటించాడు. అయితే ఈ కథ ఇక్కడితో ఆగిపోలేదు. ఈ వ్యవహారంలో చట్టం తన పని తాను చేసుకెళ్లిపోయింది. ఈ ఘటనకు కారణమైన వాళ్ళందరినీ ఒక్కొక్కరిని విచారిస్తోంది. సంధ్య థియేటర్ యాజమాన్యం, ర్యాలీ నిర్వాహకులు వీళ్ళందరినీ అదుపులోకి తీసుకుంది. ఇప్పుడు అల్లు అర్జున్ ని చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. కేవలం విచారణ కోసం బన్నీని పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లారని బన్నీ పిఆర్ టీం చెబుతున్నా సాంకేతికంగా ఇది అరెస్టే. దీన్ని ఎంత కవర్ చేసినా వృధానే. తాజాగా పోలీసులు ఎఫ్ఐఆర్ కాపీని సైతం విడుదల చేశారు. ఆ కాపీ ఇప్పుడు సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతోంది. ఈ ఘటనలో ముమ్మాటికి అల్లు అర్జున్ పాత్ర ఉంది. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. ఓ సినిమా విడుదలైతే అభిమానుల్ని కలవడానికో ప్రమోషన్ కోసమో హీరోలు థియేటర్లకు వెళ్తారు. అది చాలా మామూలైన విషయం కావచ్చు. కానీ అందరూ వెళ్లడం వేరు, అల్లు అర్జున్ లాంటి స్టార్ వెళ్లడం వేరు. ఏదో గప్చుప్ గా వెళ్లి సినిమా చూసి ఫ్యాన్స్ ని కలిసి రావడం ఒక పద్ధతి. పోలీసులకు సమాచారం అందించి తగిన జాగ్రత్తలు తీసుకొని వెళ్లడం మరో పద్ధతి. కానీ అల్లు అర్జున్ ఈ థియేటర్ కు ఓ ర్యాలీలా వెళ్లాడు. దారి పొడవునా అందరికీ అభివాదం చెబుతూ మరీ వెళ్లాడు. అభిమానులు తండోపతండాలుగా వస్తారని బన్నీకి, అతని టీం కి తెలుసు. బన్నీ వస్తున్నాడంటే ఆ క్రౌడ్ ఎలా ఉంటుందో థియేటర్ యాజమాన్యానికి తెలుసు. కానీ ముందస్తు జాగ్రత్తలు ఏ మాత్రం తీసుకోలేదు. తీసుకున్నా అవి నామమాత్రంగా మిగిలాయి. ఈ విషయంలో థియేటర్ యాజమాన్యానిది ముమ్మాటికి తప్పే. ఒకవేళ పోలీసులకు సమాచారం అందించి మరీ బన్నీ థియేటర్ సందర్శనకు వెళ్తే పోలీసులకు కూడా అందుకు బాధ్యత వహించాలి. బన్నీ వస్తే క్రౌడ్ ని అదుపు చేయడం కష్టం. ఈ విషయం పోలీస్ డిపార్ట్మెంట్ కు తెలుసు. అలాంటప్పుడు వాళ్ళ అనుమతులు ఎలా ఇచ్చారు అనేది ప్రశ్న. అనుమతులు ఇవ్వకుండా పోలీసులకు చెప్పకుండా ర్యాలీలా వెళ్తే ఈ కేసు బన్నీ మెడకు బలంగా చుట్టుకున్నట్టే. తప్పెవరిదైనా ఓ నిండు ప్రాణం బలైపోయింది. అభిమానం పేరిట ఓ కుటుంబం వీధిన పడింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. హీరోలు ఇప్పుడు దేవుళ్లతో సమానం. వాళ్ళు బల ప్రదర్శన కోసమో లేదంటే అభిమానుల కోసమో ఇలా ప్రజల ముందుకు వచ్చేయడం వల్ల జరిగే మంచి కంటే నష్టమే ఎక్కువ ఉంది. అందుకు ఈ ఘటనే అతిపెద్ద నిదర్శనం. अरे बाबू जरूर నాకు కొంతమంది అక్కడ రాని ఎక్స్ట్రా వాళ్ళు జరుగుతుంది.